పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చిరంజీవి లేఖాస్త్రంతో మొత్తం ముగిసిందా? బాలయ్య వ్యాఖ్యలపై మంటలు. చిరంజీవి కౌంటర్పై అందరూ ఆశ్చర్యం. జగన్ అవమానించలేదని స్పష్టీకరణ. 3 ఏళ్లుగా నోరు విప్పని చిరంజీవి బాలకృష్ణ వ్యాఖ్యలపై వెంటనే కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్. 3 ఏళ్లు సైలెంట్గా ఉన్న చిరంజీవి ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై వెంటనే ఎందుకు స్పందించారు? బాలకృష్ణతో విభేదాలు తలెత్తాయా? జగన్తో మళ్లీ సాన్నిహిత్యం వైపు అడుగులు వేస్తున్నారా? ఇది ఆత్మగౌరవ సమస్య లేక రాజకీయ వ్యూహమా? ఇప్పుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతుంది. బాలకృష్ణ మాటలకు చిరంజీవి బాధపడి ఉంటే మరి 3 ఏళ్లుగా ఎందుకు సైలెంట్గా ఉన్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు అసెంబ్లీలో అంతగా మాట్లాడని బాలకృష్ణ సడన్గా అప్పటి సీఎం జగన్ పైన కాదు, మెగాస్టార్ చిరంజీవిపై కూడా నోరు పారేసుకున్నారు. ఎప్పుడు స్పందించిన చిరంజీవి బాలయ్య మాటల మంటలకు ఆజ్యం పోశారు. బాలకృష్ణ తన తరహాలో కొంచెం నో ఫిల్టర్ తరహాలో మాట్లాడిన మాటలను తెలుగుదేశం శ్రేణులు సమర్థించుకోవడానికి ఇబ్బంది పడుతున్న మాట నిజమే. కానీ చిరంజీవి ఇన్స్టెంట్గా ఇచ్చిన రియాక్షన్ అందరికీ షాక్ ఇచ్చింది. 3 ఏళ్లుగా జగన్ కోటలో హీరోల అవమాన రహస్యం పటాపంచలైంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమపై కన్నెర్ర చేశారు. ఇష్టానుసార సినిమా టికెట్ల ధరలపై నియంత్రణ విధించారు. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా బగ్గుమంది. అయితే అప్పటి సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవిని తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక ఆతిథ్యాన్ని ఇచ్చారు. అలాగే సినీ పరిశ్రమలో పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. మరోసారి సినీ అగ్ర హీరోలు, అగ్ర నిర్మాణాలు, డైరెక్టర్లతో భేటీ అయ్యారు. ఆ సమయంలో చిరంజీవితో సినీ పెద్దలను అప్పటి సీఎం జగన్ అవమానించారని గత 3 ఏళ్లుగా కూటమి నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ ఆ విషయాన్ని కూటమి ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉన్నారు. ఇదే తరహాలో అసెంబ్లీలో వేరే విషయంపై జరుగుతున్న చర్చలో మరోసారి ఈ ప్రస్తావనను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేయడం, దానికి సభలో ఉన్న హిందూపూర్ ఎమ్మెల్యే సినిమా నటుడు ఆయన బాలకృష్ణ స్పందించడం దానిపై దుమారం రేగింది. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చిరంజీవితో పాటు సినీ ప్రముఖులను చిన్నచూపు చూశారని, సీఎంతో మీటింగ్ ఉందని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని, కానీ చిరంజీవి గట్టిగా మాట్లాడడంతో సీఎం వాళ్ళని కలిశారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని మాటలపై వెంటనే బాలకృష్ణ స్పందించారు. చిరంజీవి గట్టిగా మాట్లాడారని ఆయన అంటున్నారు, కానీ అక్కడ ఎవడూ గట్టిగా మాట్లాడలేదు, మీరు మాట్లాడుతుంది తప్పు అని కామినేని ఉద్దేశించి అన్నారు. ఎవరో గట్టిగా మాట్లాడరట అంటూ ఆ తర్వాత కూడా వ్యంగ్యంగా అన్నారు. ప్రభుత్వ పెద్దలతో కలవడానికి వెళ్లేటప్పుడు ఎవరూ తనని సంప్రదించలేదని, తనను అడిగే ధైర్యం వాళ్ళకు లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి చిరంజీవిని వాడు వీడు అనడం పట్ల పెద్ద దుమారమే రేగింది. అయితే బాలకృష్ణ తప్పేమీ మాట్లాడలేదని, చిరంజీవిని దూషించలేదని, ఎవరూ మాట్లాడలేదు అన్న విషయాన్ని మాత్రమే క్లారిఫై చేశారని ఆయన అభిమానులు, టీడీపీ ఫ్యాన్స్ వెనుకస్తున్నారు. బాలకృష్ణ అసెంబ్లీలో అధికారికంగా తన పేరు ప్రస్తావించారు కాబట్టి రియాక్ట్ అవుతున్నా అంటూ ఫారెన్ నుంచి ఓ ప్రకటన పంపించారు చిరంజీవి. అది చిరంజీవి ఎప్పుడు రియాక్ట్ అయ్యేదానికి కొంత భిన్నంగానే ఉంది. మామూలుగా ఇలాంటి విషయాలను లైట్ తీసుకునే ఆయన కొంచెం పెద్ద లేఖనే పంపారు. జగన్మోహన్ రెడ్డి సినీ ప్రముఖులను అవమానించలేదని, అంతకుముందు తమ దంపతులను సాధారణంగా ఆహ్వానించి గౌరవించారని, ఆ తర్వాత కూడా ఎవరికి అవమానాలు జరగలేదని చెప్పారు. అదొకటే కాదు, ఈ మీటింగ్కు తానే చొరవ తీసుకున్నానని, బాలకృష్ణ అందుబాటులో లేరని, ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తితో పాటు కొంతమందిని తీసుకెళ్లానని చెప్పారు. గత 3 ఏళ్లుగా సినీ పెద్దలను అప్పటి సీఎం జగన్ అవమానించారని కూటమి నేతలు, ముఖ్యంగా జనసేన అధినేత సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా అదే వ్యాఖ్యలు అనేక సందర్భాల్లో చేసినప్పటికీ స్పందించిన చిరంజీవి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వెంటనే రియాక్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చిరంజీవి జనసేనాని పవన్ కళ్యాణ్కు సొంత అన్నే కావడం, ఇన్నాళ్లుగా చిరంజీవికి అవమానం జరిగిందన్న వాదన్నే వాళ్ళు చేయడంతో ఇప్పుడు వాళ్ళు ఎటూ మాట్లాడలేని పరిస్థితి. కానీ 2 వైపులా ఉన్న అభిమానులు, కులపరంగా కావచ్చు, సినిమా పరంగా ఉన్న కావచ్చు, ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళు కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు. బాలకృష్ణకు కంట్రోల్ లేదని వీలంటే అసలు చిరంజీవి కూటమిలో సభ్యుడా, పార్టీ సపోర్టరా? ఆయన జగన్కు చాలా సపోర్ట్ చేశారని చిరంజీవి జగన్కు సపోర్ట్ చేసిన వీడియోలు, పేపర్ క్లిప్సింగ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ బేసిక్గా చిరంజీవి ఇచ్చిన వివరణ మీద అనేక ప్రశ్నలు వస్తున్నాయి. బాలకృష్ణ మాట్లాడిన భాషలో అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ చిరంజీవి ఇచ్చిన వివరణపై కూడా కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు. వాడు వీడు అన్న విషయాన్ని పక్కన పెడితే బాలకృష్ణ మాట్లాడిన దాన్ని 3 ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. చిరంజీవికి అవమానం జరిగిందని మొత్తం సినీ ఇండస్ట్రీ ఫీల్ అయ్యింది. మురళీమోహన్ లాంటి కొంతమంది బహిరంగంగా చెప్పారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఈవెంట్లో స్వయంగా అన్నారు. ఇన్ని జరిగినప్పుడు స్పందించిన చిరంజీవి, తన తమ్ముడు మాట్లాడినప్పుడు మాట్లాడని చిరంజీవి, ఇండస్ట్రీ మొత్తం ఎలా ఫీల్ అవుతుందో తెలిసినా కూడా తెలియనట్లు ఉన్న చిరంజీవి ఇప్పుడు మాత్రం ఎందుకు రియాక్ట్ అయ్యారు అన్నది వాళ్ళ ప్రశ్న. జగన్ గారు సాధారణంగా ఆహ్వానించారు అని 3 ఏళ్ల కిందటే మాట్లాడి ఉంటే ఆ ఇష్యూ ఎప్పుడూ క్లోజ్ అయి ఉండేది. బాలకృష్ణ చిరంజీవిని నొప్పించారనేది నిజమే. బాలకృష్ణ అన్న మాటలకు కోపంతోనో లేక ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కాబట్టి వివరణ ఇచ్చి తీరాలన్న ఉద్దేశంతోనే చిరంజీవి ప్రకటన ఇచ్చి ఉండొచ్చు. ఇన్నాళ్ళుగా అందరూ అనుకుంటున్నది ఏందో అంత బహిరంగంగా చెప్తున్నప్పుడు అలా జరగలేదు అని చెప్పాల్సిన బాధ్యత చిరంజీవికి లేదా?
ఇన్నాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు అన్న ప్రశ్నలకు ఇప్పుడు వైసీపీ సైతం లేవనెత్తుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.